తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సంగీత దర్శకుడు మణిశర్మ, ఎంపీ కృష్ణప్రసాద్, మాజీ మంత్రి నారాయణస్వామి పేరువేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. మేడం అక్కడే ఒక ఫోటో మేడం అక్కడే నాకు సైడ్ అక్కడే ఉండండి. తేజ ప్లీజ్ అన్న ప్లీజ్ பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Political speeches and creating objectionable reels and posting them on social media. Legal action will be taken. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ సార్ ఎటు చూడండి. எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டத்தினவರಿಗೆ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ವೆಂಕಟೇಶ್ವರ क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना वर्जित விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. విజ్ఞప్తి. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయడం చట్టపరమైన వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. Objectionable reels
and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violation. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. அரசியல்சார்ந்த முறைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடக మన యొక్క ఆరాధదైవం వెంకటేశ్వర స్వామి. నేను డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా దాదాపు 5 సంవత్సరాలు నేను పనిచేశాను. వైఎస్ఆర్ పార్టీ అనే ఆలోచనతో నాకు లేదు. కానీ చంద్రబాబు నాయుడికి నా విజ్ఞప్తి ఏమంటే, మీ చైర్మన్ గారికి విజ్ఞప్తి ఏమంటే, జేఈఓ గారికి, ఈఓ గారికి నా విజ్ఞప్తి ఏమంటే, నన్ను ఈరోజు ఎంత ఇది బాధ అని చెప్పను, ఇది కూడా దేవుడికే ఒప్పించిన జనరల్ సీట్లు పెట్టి నన్ను తీసుకొని ఒక దగ్గర కూర్చొని పెట్టి, నీకు కూడా జనరల్ ఇచ్చారు, మేమేం చేయలేమని చెప్తే, పేరు చెప్పను, ఒక ఆయన నన్ను చూసి సార్ ఈ విధంగా పొరపాటుకి ఇచ్చేస్తున్నారు, ఇది చేయకూడదు సార్ అన్నాడు. ఆయన పేరు చెప్తే రేపు అతను సస్పెండ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి నా విజ్ఞప్తి ఏమంటే, దయచేసి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, ఎమ్మెల్సీ ఉన్నా, ఎక్స్ మినిస్టర్ ఉన్నా, ఎక్స్ బోర్డు చైర్మన్ ఉన్నా, ఎక్స్ బోర్డు మెంబర్లు ఉన్నా, మాకు ఈ దేవస్థానంలో కనీసం ఈ ప్రోటోకాల్ లేకుండా, దర్శనాలు లేకుండానే చేయాల్సిందిగా నేను, ఎందుకంటే చంద్రబాబుని కోరుతున్నాను. ఇక్కడ దళితుడు అనే ఉద్దేశంతోనే మాట్లాడాల. ఎంత అవమానపడాలన్నా అంత అవమానం చేశారు. ఇది చాలా మంచి సాంప్రదాయం కాదు. దేవుడి దగ్గర అందరూ సమానులే. మనం ఎంత డబ్బు సంపాదిస్తున్నాం అనేది కాదు చూడాల్సింది. మనం చచ్చిపోయినట్టు ఆ డబ్బు మనతో కూడా రాదు. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. దేవుడి దగ్గర కూడా ఇటువంటి డిఫరెన్సెస్ పెట్టుకొని ఇటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం ఈ కూటమి ప్రభుత్వానికి కాదు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా చెప్తున్నాను, ఇది మంచిది కాదు. దీనివల్ల మన మానవత్వం నశించిపోతుంది, కానీ మానవత్వం అనేది ఉండదు. ఇప్పుడైనా తెలుసుకొని దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోండి, లేదా అందరికీ బ్రేక్ దర్శనాలు కట్ చేయండి, పేదవాడికి మంచిగా చేయండి. ప్రతి పేదవాడు కూడా దేవుడితో ఉంటాడు. 300 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్లు నడిచే పేదవాళ్ళకి విఐపి దర్శనాలు ఇచ్చి, మా పోటీ అంటే ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళకి అందరికి కూడా ఈ బ్రేక్ దర్శనాలు కట్ చేయండి. దీంట్లో కేవలం వైఎస్ఆర్ పార్టీని ఆలోచనతో ఇటువంటి దారుణమైన కార్యక్రమాలు చేయొద్దని మీ ద్వారా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా ఒక చిన్న విషయం చెప్తాను మీకు. నేను లాస్ట్ టైము స్వామివారి దర్శనంకి వచ్చాను. నేను అప్పుడు రాజ్యసభ ఎలక్షన్కి అవ్వలేదు. వచ్చి మీ ప్రెస్ ముందు మాట్లాడుతూ మీరు అడిగారు ఏం కోరుకున్నారని. అన్నీ చెబుతూ మా అబ్బాయికి కూడా రాజ్యసభ సీట్ ఇవ్వమని చెప్పి అడిగాను స్వామివారిని అని మొక్కుని వెళ్ళాను. వెళ్ళిన 3వ రోజుకి రాజ్యసభ వచ్చింది మా అబ్బాయికి, విజయ్కి. స్వామివారి దయ వల్ల, మీ అందరి వల్ల. మరి ఈరోజు ఎందుకు వచ్చామంటే, మాదొక కమిటీ, వైల్డ్ లైఫ్ కమిటీ అని జూస్ ఉన్నాయి కదా, మన జూలు ఉన్నాయి కదా, జూలు డెవలప్ చేయడం కోసం అని చెప్పి ఒక కమిటీ ఉంది. ఈ కమిటీ అన్ని రాష్ట్రాల్లో లేదు, కొన్ని రాష్ట్రాల్లో ఉంది. దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రం ఒకటి. దీనికి ఎవరైతే స్పీకర్గా ఉంటారో వారు చైర్మన్గా ఉంటారు, మిగతా వాళ్ళందరూ మెంబర్లుగా ఉంటారు. వారిలో శ్రీనివాసులు గారు, పులపర్తి నాని గారు, నరేంద్ర వర్మ రాజు గారు,
గుండు శంకర్రావు గారు, పాలవలస శ్రీకాంత్ గారు చెప్పి అందరూ కూడా కమిటీ మెంబర్లు. దానికి నేను చైర్మన్గా ఉన్నా. 2 days బ్యాక్ నేను కమిటీ టూర్ వేసాం, విశాఖపట్నం జూని సందర్శించాం. తర్వాత ఈరోజు మన తిరుపతిలో ఉన్నటువంటి ఈ జూని సందర్శించి అక్కడ ఉన్న లోటుపోట్లు అన్ని పరిశీలించి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇచ్చి దీన్ని అవి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రత్యేకంగా రావడం జరిగింది. దానికి చైర్మన్ ఉన్నాను కాబట్టి. మరి ఇక్కడ చూస్తే రాత్రి మేము కూర్చొని ఆఫీసులు ఎంత కూర్చొని పరిశీలిస్తే ఇక్కడ రోజుకి 3,000 మంది వస్తున్నారండి. 2,000 నుంచి 3,000 జూకి. కానీ స్వామివారి దర్శనానికి సుమారు 90,000 నుంచి 1,00,000 మంది వస్తున్నారు రోజుకి. కానీ జూకి వచ్చే వాళ్ళు 3,000 దాటలేదు. ఎందుకు దాటలేదు? పిల్లలతో వస్తారు, సరదా జూకి వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలేదో పరిశీలిస్తే జూలో సరైన సౌకర్యాలు లేవు, వాటర్ లేదు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లేవు. అలాంటి ఎందుకు వస్తారు? రారు. అంటే ఒక విషయం చెప్పాలి మీకు, మన ఆసియా ఏరియాలోనే 3,000 ఎకరాలు ఉన్న జూ మన తిరుపతి జూ. ఇంత పెద్ద జూ ఏరియా ఎక్కడా లేదు. అటువంటి ఏరియాని డెవలప్ చేస్తే సందర్శకులకు వచ్చిన దాంట్లో 50% సందర్శకులకు వచ్చిన జూకి బ్రహ్మాండంగా ఆదాయం వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది. అయితే ఆ ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ఇప్పుడు ఇది అయిపోయింది, దర్శనం అయిన తర్వాత తిన్నగా జూకి వెళ్తున్నాం. మధ్యాహ్నం 1 గంట వరకు జూలో ఉండి అంతా పరిశీలించి ఏం కావాలి, అక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు రాత్రి. ఇవన్నీ కూడా ఎలా చేయాలి, దానికి ఖర్చు ఎంత అవుద్ది, బడ్జెట్ ఎంత అవుద్ది, ఆ బడ్జెట్ని, ఆ గ్యాప్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలా, ఇవన్నీ జూలో కూర్చొని మధ్యాహ్నం 1 గంట వరకు ఉండి పాయింట్స్ రాసుకొని మళ్ళీ 1 గంట నుంచి కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారి సమస్యలో మీటింగ్ పెట్టాం అందరం కలిసి. దీనికి ఫండ్స్ ఎక్కడి నుంచి రావాలా, గవర్నమెంట్ బడ్జెట్ ఎంత ఇవ్వాలా, మరి మన ఫ్యాక్టరీలు ఇది సిఎస్ఆర్ గ్రాంట్ ఉంది, ఇక్కడ అన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, సిఎస్ఆర్ గ్రాంట్ని ఎంత ట్యాప్ చేయాలా, అలాగే గవర్నమెంట్ బడ్జెట్ ఇవన్నీ ఉన్నాయి. టీటీడీ ఉంది, తిరుపతి దేవస్థానం ఉంది. స్వామివారు ఆశీర్వాదంతో అది కూడా డెవలప్ చేయొచ్చు. తెలియ ఎంతోమంది భక్తులు వస్తున్నారు, వాళ్ళ ఆదాయం ఉంది, 10% డెవలప్ చేస్తారు. ఆ జూను కూడా తిరుపతి దేవస్థానం వాళ్ళు డెవలప్ చేయడం కోసం, రిక్వెస్ట్ చేయడం కోసం కూడా ఈ మీటింగ్ ఉపయోగిస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక మంచి సెంటర్ ఇది. టూరిస్టులు 1,000 మంది వస్తున్నారు. వాళ్ళకి వచ్చిన తర్వాత దర్శనం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మళ్ళీ ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ గ్యాప్లో జూకి వెళ్ళి పిల్లలతో కుటుంబంతో వెళ్ళి ఆ జూలో ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ఎంటర్టైన్మెంట్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. దానికోసం అందరూ వచ్చాం. తప్పనిసరిగా సాధ్యం వరకు ఈ జూని డెవలప్ చేయడం కోసం మా కమిటీ ప్రయత్నం చేస్తామని చెప్పి, దానికి మీ తాలూకు సూచనలు కూడా మేము ఆలోచించి మేము చేస్తాం. మీరు లోకల్ పర్సన్స్ కాబట్టి మీ సూచనలు కూడా మీ ప్రెస్ ద్వారా ఇస్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పి సందర్భం చేస్తాం. థ్యాంక్ యూ.